Good morning, all of you. This is my first lecture on subject engineering mechanics. Engineering mechanics. This subject is common for first BTech, second SEM, civil and mechanical students. Okay, civil engineering and mechanical engineering students. In this session, I am going to explain about a brief introduction about syllabus R20 regulation, R20 J into K syllabus, and applications applications of engineering mechanics in our real life. I will explain one by one. Okay, this is our new regulation introduced in 2020. Okay, so this syllabus is common for first year civil and first year mechanical students. So this syllabus consists 5 units. Okay, first unit, introduction to engineering mechanics, basic concepts, system of forces, coplanar concurrent forces, components in space, resultant, moment of force and its application, couples and resultant of force systems, introduction, limiting friction and impending motion, Coulomb's laws of dry friction, coefficient of friction, cone friction. So this is the first unit up to this. Okay, first unit. ఓకే, మనకి మెకానిక్స్ ఫస్ట్ యూనిట్లో మెయిన్గా ఏముంటుందంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంట్రడక్షన్. ఓకే అండి, అదేవిధంగా ఈ మెకానిక్స్లో మెయిన్ యూజ్ చేసే కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ మొత్తం కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ మనం డీల్ చేసేదంతా ఫోర్సెస్ గురించి అండి. సో ఫోర్సెస్ అనేవి ఇక్కడ మనకి మోర్ దాన్ 2 ఫోర్సెస్ కనుక యాక్ట్ అయితే దాన్ని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ అండ్ నాన్ కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్గా డివైడ్ చేయబడి ఉంటుంది. సో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఫోర్సెస్ ఇన్ స్పేస్. ఫోర్సెస్ ఇన్ స్పేస్ అంటే ఇక్కడ మనకి ఫోర్స్ అనేది త్రీ డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో కనుక ఫోర్సెస్ యాక్ట్ అయితే దాన్ని ఫోర్సెస్ ఇన్ స్పేస్ అంటాం. ఓకే అండి, కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏమో 2 డైమెన్షనల్ ఫోర్స్ సిస్టమ్ అండి ఇది. నెక్స్ట్ ఆ ఫోర్సెస్ మోర్ దాన్ 2 ఫోర్సెస్ కనుక యాక్ట్ అయితే వాటి రిజల్టెంట్ ఎలా కనుక్కుంటాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ ఫోర్స్ అంటే కంబైన్డ్గా సింగిల్ ఫోర్స్ అనేది ఒక రిజల్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఫోర్సెస్ అనేవి ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతుంటే ఆ 6 ఫోర్సెస్ని మనం యాడ్ చేయాలి. ఆ యాడింగ్ చేస్తే వచ్చేదాన్ని ఫైనల్గా అంటే యాడింగ్ అనేది ఇక్కడ యాక్చువల్గా మనం డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఉండదు. దానికి స్పెషల్గా ఇక్కడ మనకి ప్రొసీజర్ ఉంటుంది. దట్ ఈస్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ కాన్సెప్ట్ ఈస్ దేర్. By using resolution of forces, okay, we have to find out the value of a resultant. Okay, so resultant అనేది నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు మనకి ఈ రిజల్టెంట్ అనేది వస్తుంది. ఓకేనా, మోర్ దాన్ 1 ఫోర్స్ ఉన్నప్పుడు రిజల్టెంట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, అది అసలు ఏ విధంగా మనకి డే టు డే లైఫ్లో ఎలా యూజ్ అయ్యింది, అదేవిధంగా కపుల్స్ అండ్ కపుల్ ఫోర్సెస్ కానీ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్స్ ఇవన్నీ రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఫస్ట్ యూనిట్లోనే పార్ట్ 2 అండి ఇది. ఫస్ట్ యూనిట్లో పార్ట్ 2 ఏంటంటే ఫ్రిక్షన్. ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్లో ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్లో వచ్చింది. ఓకేనా, సేమ్ అదే కాన్సెప్ట్ అండి. ఇంటర్మీడియట్లో ఏదైతే మన ఫ్రిక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నామో అదే ఫ్రిక్షన్, దానికి ఇంట్రడక్షన్ కానీ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇంపెండింగ్ మోషన్, కూలమ్స్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, డ్రై ఫ్రిక్షన్, వెట్ ఫ్రిక్షన్ కానీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ, కోన్ ఫ్రిక్షన్, ఇవన్నీ కూడా మనకి సేమ్ ఇంటర్మీడియట్లోనివే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్ డీటెయిల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా డిస్కస్ చేస్తాం.
ఓకేనా. 90% మనకి సబ్జెక్ట్ మొత్తం కూడా ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్. ఓకేని. ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా డెరివేషన్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఓకే అండి. ఇంతవరకు ఇది ఫస్ట్ యూనిట్ అండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వస్తే ఈక్విలిబ్రియం ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో ఈక్విలిబ్రియం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి మెయిన్గా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ కోప్లానార్ సిస్టమ్స్, స్పేషియల్ సిస్టమ్స్, కాంక్రీట్ ఫోర్సెస్, లామిస్ థియరమ్, గ్రాఫికల్ మెథడ్ ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ కోప్లానార్ ఫోర్సెస్, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్, కన్వర్స్ లా ఆఫ్ పాలిగాన్ ఆఫ్ ఫోర్సెస్, కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఇవన్నీ కూడా మనకి ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ మీద ఫోర్సెస్, ఈక్విలిబ్రియం ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్ మీద ఇవన్నీ ఉంటాయండి. ఇందులో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఒక ప్రాబ్లం కలిగిస్తే ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం సింప్లిఫై చేసుకొని ఒక డయాగ్రామ్ రూపంలో మన ఫోర్సెస్ మొత్తాన్ని గీస్తాం. ఆ ఫోర్సెస్ని డయాగ్రామ్ ఫార్మాట్లో మనం గీసిన ఫోర్సెస్ డయాగ్రామ్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఓకే అండి. సో ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా మనం ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా ఈక్వేషన్స్, కోప్లానార్ సిస్టమ్స్లో మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి, నెక్స్ట్ స్పేషియల్ సిస్టమ్స్లో కాంకరెంట్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ లామిస్ థియరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లామిస్ థియరం యొక్క డెరివేషన్ అనేది చాలాసార్లు ఇచ్చాడు. ఓకే, ఇంకా ఇవ్వచ్చు కూడా. సో లామిస్ థియరం అనే డెరివేషన్, దాని మీద ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఓకే, లామిస్ థియరం అనేది 3 ఫోర్సెస్కి యూజ్ చేస్తాం. 3 ఫోర్సెస్ మాత్రమే ఉంటేనే లామిస్ థియరం యూజ్ చేస్తాం. 3 కన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇది అప్లికబుల్ కాదండి. ఓకే, అదే గ్రాఫికల్ మెథడ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, ఇది మనకి మోర్ దాన్ 2 ఫోర్సెస్ ఉన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5-6 ఫోర్సెస్ n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నా మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసేది. కాబట్టి ఇది గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటంటే, ఒక డయాగ్రామ్ ఫార్మెట్లో మనం డయాగ్రామ్ గీస్తూ 1 by 1 ఒక ఫోర్స్ని డయాగ్రామ్ ఫార్మెట్లో చూపిస్తూ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది మాన్యువల్ క్యాలిక్యులేషన్ కాదు, ఇది గ్రాఫికల్ అంటే డయాగ్రామ్ ఫార్మాట్లో ఒక డయాగ్రామ్ డ్రా చేస్తూ దీని యొక్క ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉందండి. ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్లో కూడా ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి కదండి ట్రయాంగిల్, సేమ్ ఇక్కడ కూడా 3 ఫోర్సెస్. ఓకేనా, అంటే ఒకటి ఇంక్లూడ్స్ రిజల్టెంట్ 2 ఫోర్సెస్ ఉంటాయండి. ఇక్కడ 2 ఫోర్సెస్ ప్లస్ రిజల్టెంట్. నెక్స్ట్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది ఇది కూడా మోర్ దాన్ 2 ఫోర్సెస్కి n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కానీ 3 ఫోర్సెస్ 5-6 n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, ఎన్ని ఫోర్సెస్ ఉన్నా క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనం ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చండి. అది పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అండి. పాలిగాన్ అంటే మనకి ఈ పాలిగాన్ అనే ఈ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ మనం మోర్ దాన్ 4-5 ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటామండి. సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ x డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్, ఇట్లా మనకి కొన్ని డైరెక్షన్స్లో మనకి ఈక్వల్ టు 0 అని ఫోర్సెస్ అన్ని టోటల్ సమ్ని ఈక్వల్ టు 0 చేస్తాం. ఎందుకు 0 వేయాలి అనేది ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది సెకండ్ యూనిట్ టోటల్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్ మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ కూడా ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అనేది వచ్చింది. దాని కంటిన్యూషన్ ఇది. సెంట్రాయిడ్స్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. థర్డ్ యూనిట్ వచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఈ కాన్సెప్ట్ థర్డ్ యూనిట్. సో ఇందులో ఏం చేస్తామంటే మనకి డిఫరెంట్ ఇక్కడ అసలు ఈ థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్లో మనకి ఫోర్సెస్ అనేవి అసలు రావండి. ఓకేనా, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో మనకి అసలు ఫోర్సెస్ అనేవి అసలు రావు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒక మెటీరియల్, ఒక కాంపోనెంట్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో ప్రాపర్టీస్లో ఏంటంటే సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సెంట్రాయిడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ పొజిషన్,
అంటే ఎంటైర్ ఏరియా మొత్తం ఎక్కడ ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుందండి. ఆ కాన్సన్ట్రేట్ అయ్యే సింగిల్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. అదే ఎంటైర్ గ్రావిటేషన్ ఫోర్స్ మొత్తం కూడా ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అవి డిఫరెంట్ కాంపోనెంట్స్. సెంట్రాయిడ్ అంటే మనకి ట్రయాంగిల్కి, రెక్టాంగిల్కి, స్క్వేర్కి, టీ సెక్షన్, ఐ సెక్షన్, జెడ్ సెక్షన్, యూ సెక్షన్, ఓకేండి. ఇట్లా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ షేప్స్కి సెంటర్ పొజిషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క డెరివేషన్స్ అనేవి ఈ సెంట్రాయిడ్లో వస్తాయి. సేమ్ అవే డెరివేషన్స్ మనకి సెంట్రాయిడ్ని ఎలా అయితే ఏ డయాగ్రామ్స్కి అయితే చేసామో సేమ్ అవే ప్రాబ్లమ్స్ 4th యూనిట్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్లో సేమ్ ట్రయాంగిల్, జెడ్ సెక్షన్, ఎల్ సెక్షన్, టీ సెక్షన్స్, రెక్టాంగిల్స్ ఏవైతే ఉండేవో అవే సెక్షన్స్కి మళ్ళీ ఇక్కడ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ కూడా డెరివేషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఇనర్షియా చేయాలంటే ఫస్ట్ దాని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 4th యూనిట్లో మనకి మెయిన్గా ఏంటంటే సెంట్రాయిడ్కి కంటిన్యూషన్ అనమాట. అంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ 4th యూనిట్లో. అంటే సేమ్ మనకి ఇక్కడ 3rd యూనిట్ కనుక నేర్చుకుంటే సేమ్ అవే ప్రాబ్లమ్స్ 4th యూనిట్లో కూడా ఇవ్వచ్చు. సో 4th యూనిట్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ సెంట్రాయిడ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇక్కడ 4th యూనిట్లో యూజ్ అవుతుంది. సో మనకి 2 యూనిట్స్ కూడా ఇక్కడ 3rd యూనిట్ నేర్చుకుంటే 4th యూనిట్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇనర్షియాలో మనకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేవి ఉంటాయి. అదేవిధంగా డెరివేషన్స్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ట్రాన్స్ఫర్ థియరం ఒకటి, దాన్ని పారలాక్స్ థియరం అంటాం. నెక్స్ట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అని ఒకటి ఉందండి. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది కూడా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ థియరం ఒకటి, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఒకటి. నెక్స్ట్ ఇవ్వండి, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మనకి అవి ఎలా అయితే కాంపోనెంట్స్ మనకి ఏవైతే ఉండే సేమ్ అవే కాంపోనెంట్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని ఫార్ములాస్ అనేవి మనకి యూజ్ చేస్తాం. ఓకేనే, ఇవన్నీ మీకు ఆ డెరివేషన్స్ వస్తాయి. ఓకేనా. 3rd యూనిట్ అండ్ 4th యూనిట్ కూడా చాలా ఈజీ మనకి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 5th యూనిట్ అండి. ఈ 5th యూనిట్లో ఏంటంటే కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ అని, కైనమాటిక్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కలిపి డైనమిక్స్ అంటాం. ఈ 5th యూనిట్ని ఏమంటారంటే డైనమిక్స్ అంటారు. డైనమిక్స్ అనే టాపిక్లో మనకి కైనటిక్స్ అండ్ కైనమాటిక్స్, వర్క్, ఎనర్జీ అనేవి మొత్తం కూడా డైనమిక్స్ అనే టాపిక్లో వస్తాయి. డైనమిక్స్ అనే టాపిక్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసి కైనమాటిక్స్లో రెక్టిలినియర్ మోషన్ అంటే ఏంటి, కర్విలినియర్ మోషన్స్ అంటే ఒక స్ట్రైట్ లైన్ పాత్లో ఒక వెహికల్ అనేది ట్రావెల్ చేస్తుంటే దాన్ని రెక్టిలినియర్ మోషన్ అంటారు. కర్విలినియర్ మోషన్స్ అంటే ఒక సర్క్యులర్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంటే కదా దాన్ని కర్విలినియర్ మోషన్ అంటాం. సో కర్విలినియర్ మోషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫ్యాన్ లేదంటే మన యొక్క బైక్ వీల్ కానీ, బస్సెస్ ఏదైనా ఆటోమొబైల్స్ యొక్క వీల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి కదా ట్రావెల్ చేసేటప్పుడు. సో ఆ వీల్ మోషన్ని కర్విలినియర్ మోషన్స్ అంటాం. నెక్స్ట్ లీనియర్ వెలాసిటీ, ఓకేనా, యాంగులర్ వెలాసిటీస్, లీనియర్ యాక్సిలరేషన్, యాంగులర్ యాక్సిలరేషన్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ప్లేనార్ మోషన్స్, ఓకేనా, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రొజెక్టైల్స్, ఇక్కడ మనకి ఆల్రెడీ అంతకుముందు మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ప్రొజెక్టైల్స్ అనే టాపిక్ వస్తుంది. ఓకేనా. ప్రొజెక్టైల్స్ వాటిలో డిఫరెంట్ టైప్స్ వస్తాయి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఏసెంట్, టైమ్ ఆఫ్ డీసెంట్, ఓకేనా, టైం మనకి అవన్నీ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుని సేమ్ ఇక్కడ వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ కైనమాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఒకటి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి వర్క్ ఎనర్జీ మెథడ్. వర్క్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ అండి మన మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో వర్క్ ఎనర్జీ మెథడ్లో ఏం నేర్చుకుంటారంటే వర్క్ ఎనర్జీ థియరము, వర్క్ ఎనర్జీ అప్లికేషన్స్, ఓకేనండి, వాటి మీద ప్రాబ్లమ్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇందాక మన ఫ్రిక్షన్ అనే యూనిట్లో కొన్ని చూసిన ఫ్రిక్షన్ అనే యూనిట్కి సంబంధించిన అవే డయాగ్రామ్స్ ఇక్కడ అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం ఎక్కువగా వర్క్ ఎనర్జీ మెథడ్లో. ఓకే అండి. సో ఇవన్నీ టోటల్ ఈ 5 యూనిట్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క సిలబస్. ఓకే. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్కి మనకి
టెక్స్ట్ బుక్స్ అనేవి ఏవి ప్రిఫర్ చేయొచ్చు అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ బై టిమ్ షింకో అండ్ యంగ్ అనే టెక్స్ట్ బుక్ ఒకటండి. నెక్స్ట్ ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ బై డాక్టర్ ఆర్కే బన్సాల్. డాక్టర్ ఆర్కే బన్సాల్ అనేది చాలా ఈజీగా మీకు ఈజీ లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ టెక్స్ట్ బుక్ ఉండేదండి, ఆర్కే బన్సాల్ అనేది. ఓకేనా, ఇంజనీరింగ్ మెకానిక్స్ బై ఆర్కే బన్సాల్. ఓకే అండి, లక్ష్మీ పబ్లికేషన్స్ అండి ఇది. సో ఎవరన్నా టెక్స్ట్ బుక్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు ఇంజనీరింగ్ మెకానిక్స్ బై ఆర్కే బన్సాల్ అనే ఈ టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఓకే అండి, సో ఇవన్నీ రెఫరెన్స్ బుక్స్ ఇవి. ఓకేనా, మనకి ఏదన్నా ఆల్మోస్ట్ మన సిలబస్ మొత్తం ఈ ఆర్కే బన్సాల్ అనే టెక్స్ట్ బుక్లో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం 100% కవర్ అయ్యింది. ఏదన్నా కొన్ని టాపిక్స్ ఏమైనా ఎక్స్ట్రాగా ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీకు కావాలంటే కనుక ఈ రెఫరెన్స్ బుక్స్లో మనం చేయొచ్చు. ఆర్సి హిబ్లర్ అనేది ఒకటి, అది కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి మనకి స్టార్టింగ్ సింపుల్ వేలో ఉండాలంటే కనుక ఆర్కే బన్సాల్ అనేది సఫిషియంట్. ఇంకా ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆర్సి హిబ్లర్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి అసలు మన కాన్సెప్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. మెకానిక్స్, అసలు మెకానిక్స్ అంటే ఏంటి? Mechanics is a physical science which deals with the effects of forces on objects that are at rest or in motion. So mechanics అనేది ఏంటంటే ఒక ఫిజిక్స్, మనకి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఫిజికల్ సైన్స్ ఇది. సో ఇక్కడ ఇది ఒక సైన్స్, ఇది ఏం చేస్తుంది? విచ్ డీల్స్ విత్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్. సో అంటే ఫోర్సెస్ అనేవి కొన్ని ఆబ్జెక్ట్స్ మీద ఏదైనా, లేదంటే ఒక కాంపోనెంట్ మీద కానీ, లేదంటే ఒక మనిషి మీద కానీ, ఓకేనా, ఎవరి మీద ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే ఆ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడాన్ని మెకానిక్స్ అంటారు. ఓకే అండి, సో ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్, దానికి బిహేవియర్ అనేది లోడ్స్ వేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేయడాన్ని మెకానిక్స్ అంటారు. ఓకే అండి, అదే ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది బిహేవియర్ ఆఫ్ ఎ బాడీ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది మెయిన్గా మనకి ఇక్కడ మెకానిక్స్ అనేది బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్. ఓకే అండి, మెకానిక్స్ అనేది మనకి 3 ఉండేయండి మెకానిక్స్లో. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏమో లిక్విడ్స్ గురించి, లిక్విడ్స్ యొక్క బిహేవియర్ అండి. ఓకేనా, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పుకునే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి సాలిడ్ మెకానిక్స్ అంటే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటారు దాన్ని, లేదంటే స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ అనే సబ్జెక్ట్ అది. ఓకే అండి, అది నెక్స్ట్ సెమ్లో వస్తుంది. సో ఇట్లా అందులో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే మెయిన్గా మనకి సాలిడ్గా ఉండే ఆబ్జెక్ట్స్. ఓకే అండి, మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి రెస్ట్లో ఉన్నప్పుడు కానీ, లేదు ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు కానీ. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ అంటే కదలకుండా ఒకే చోట ఉన్నప్పుడు కానీ, లేదు కదులుతూ ఉన్నప్పుడు దాని మీద ఫోర్సెస్ కనుక యాక్ట్ అయినప్పుడు, ఓకేనా, ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్, దాని యొక్క బిహేవియర్ని స్టడీ చేయటాన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారు. ఓకే అండి, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో కానీ, లేదంటే మోషన్లో కానీ, అంటే కదులుతూ ఉన్నప్పుడు కానీ, లేదు కదలకుండా ఉన్నప్పుడు దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు, ఫోర్సెస్ అనేది దాని మీద పడ్డప్పుడు ఆ బాడీ అనేది ఎలా ప్రవర్తిస్తుంది, ఆ ప్రవర్తనని మనం, ఆ బాడీ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది స్టడీ చేయడమే మనకి మెకానిక్స్ మెయిన్గా. వాటికి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, కొన్ని ఇప్పుడు డయాగ్రామ్స్ 1 by 1 ఇక్కడ నేను చూపించే డయాగ్రామ్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. మెకానిక్స్ అనేది రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. డిటర్మైన్ ది ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ మూన్. సో మెకానిక్స్ అనే కాన్సెప్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనకు భూమికి, అదేవిధంగా
మనకి చంద్రుడికి మధ్య ఉన్న భూమి ఆకర్షణ ఫోర్స్ అనేది, అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అట్రాక్షన్ ఫోర్స్, అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే మెకానిక్స్ యూజ్ చేసే ఫార్ములాస్ మనకి ఫండమెంటల్స్ అనేవి యూజ్ చేసి మనకి ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒక నదిలో కానీ ఒక సముద్రంలో కానీ మనకి ఒక వెయిట్స్ ఉన్న ఒక ప్యాలెట్స్ అంటే వెయిట్స్ ఒక కార్ట్ మీద పెట్టేసి ఆ వెయిట్స్ని వాటర్లో మనకి వాటర్ మీద మనం లాక్కుంటూ వెళ్ళాలి. లాగేటప్పుడు ఇక్కడున్న ఈ లోడ్ని లాగటానికి ఎంత మనకి ఇక్కడ చూడండి ఎంత కెపాసిటీ ఉన్నా 2 బోట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయాలి. అంటే ఈ లోడ్ని మనం లాగాలంటే సఫిషియంట్ కెపాసిటీ ఉన్న బోట్స్ అనేవి ఇక్కడ ఉంటేనే అవి లాక్కొని వెళ్ళగలండి. అదే వీటికి సఫిషియంట్ కెపాసిటీ లేదనుకోండి ఏమైంది, అది లోడ్ లాగలేదు కదా. సో ముందుగానే ఎస్టిమేషన్ వేయచ్చు. అదేవిధంగా ఇక్కడ వాటికి కనెక్షన్ ఇచ్చిన స్ట్రింగ్ తాడ్ అయితే ఏదవుతుందో ఆ తాడ్ అనేది ఎంత యాంగిల్తో కనెక్షన్ ఇస్తే ఎంత ఫోర్స్తో ఇవి లాగాలి, మినిమం ఎంత ఫోర్స్ కావాలి ఇక్కడ, అంటే ఈ బోట్స్ అనేవి ఎంత ఫోర్స్తో లాగితే ఇది కదిలిద్ది, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఇక్కడ మనం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అండి. ఇక్కడ మనం ఏదైనా కాంపోనెంట్స్ అనేవి మనకి లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా కానీ మనకి ఇక్కడ యూజ్ చేసే మెకానిజమ్స్ చూడండి. ఇక్కడ పుల్లీస్, ఈ తాడ్లు కానీ ఇవన్నీ కనెక్షన్ ఇచ్చి ఉన్నాయి కదండి. ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్స్లో యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ స్ట్రింగ్స్ని కనెక్షన్ ఇచ్చినవి ఎంత యాంగిల్స్తో మనం ఇచ్చామనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆ యాంగిల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనిషి అప్లై చేసే ఫోర్స్ అనేది తక్కువ ఫోర్స్తో ఎక్కువ ఎఫర్ట్ అనేది మనకి ఎలా పొందొచ్చు, ఎలా గెయిన్ చేయొచ్చు అనేది ఇక్కడ ఈ మెకానిక్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ పని ఎలా చేయాలి అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు ఓ రకంగా. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక కాంపోనెంట్ని పుష్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే పుల్ చేస్తున్నప్పుడు రెండు ఈక్వల్ అండి. ఎగ్జాక్ట్ హారిజంటల్గా ఫోర్సెస్ అనేవి మీరు కనుక దాన్ని ఎగ్జాక్ట్ హారిజంటల్గా తోస్తూ వెళ్ళినప్పుడు కానీ లేదా హారిజంటల్గా లాక్కుంటూ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హారిజంటల్గా తోస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే హారిజంటల్ లాగుతూ ఉన్నప్పుడు 2 ఫోర్సెస్ అనేవి మన అప్లై చేసే ఫోర్సెస్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటేనే అవి కదులుతాయి. ఈ కాన్సెప్ట్ మన మెకానిక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి అది మనం ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు అండి అది. నెక్స్ట్ ఇక్కడ లివర్స్, మన ఈ చూడండి ఒక బోల్ట్ లేదంటే ఒక నట్ని కానీ బోల్ట్ని కానీ మనం లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా కానీ మనం ఈ యూజ్ చేస్తాం కదండి. మనకి వ్రెంచెస్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వ్రెంచెస్ మీద మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ లేదా ఆ నట్ అనేది కదిలిద్ది, టర్న్ అయిద్ది, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది కదిలిద్ది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఒక టవర్ అనేది, ఇక్కడ ఒక టవర్ అనేది ఉందండి. ఈ టవర్ అనేది పడిపోకుండా మనకి ఇట్లా స్ట్రింగ్స్తో మనకి కేబుల్స్తో కనెక్షన్ ఇచ్చాం. ఆ స్ట్రింగ్స్ ఇప్పుడు ఎంత యాంగిల్తో ఇవ్వాలి, ఓకేనా, ఎంత యాంగిల్తో ఇస్తే మనకి అంటే ఇక్కడ వాటి యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకొని ఆ టవర్ యొక్క వెయిట్ అనేది ఎటు యాక్ట్ అయ్యింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎటు నుంచి ఎటువైపు మనకి ఈ స్ట్రింగ్స్తో మనం ఎటువైపు మనకి టైట్ చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు ముందు ఈ క్యాలిక్యులేషన్ ఇచ్చేసి మనం చెప్పొచ్చు అండి. అంటే ఏ టవర్ అనేది ఎటువైపు వాలిపోతుంది, అటు పడిపోకుండా ఉండటానికి మనం ఏ డైరెక్షన్లో స్ట్రింగ్స్ కేబుల్స్ అనేవి ఏ డైరెక్షన్లో కట్టాలి, ఎంత యాంగిల్తో కట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ రోబోట్స్, మనకి రోబోట్స్ యొక్క మోషన్ అనేది అంటే రోబోట్ ఆర్మ్ అండి. ఈ రోబోట్ ఆర్మ్ అనేది డిజైన్ చేయాలంటే
ఈ అది దాని యొక్క వర్క్ మోషన్ అనేది కానీ ఓకేనా, దాని పాత్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలనేది మొత్తం కూడా ఈ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ వస్తేనే మనకి డిజైన్ చేయగలం వాటిని. ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ బోల్ట్ కానీ నట్ కానీ లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా మనకి మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది రొటేట్ అయ్యిద్ది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఒక చెక్కలోకి ఒక మనం మేకు నెయిల్స్ అనేవి బాగా కొట్టేసామండి లోపలికి. కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఎప్పుడన్నా రిమూవ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ నెయిల్ రిమూవర్ అనేది తీసుకొని ఈ నెయిల్ రిమూవర్తో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసి ఇప్పుడు ఈ నెయిల్ని నేను బయటికి తీయాలనుకున్నా. బయటికి తీయాలనుకుంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనిషి అనేవాడు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది రిమూవ్ చేయొచ్చు. ఓకేనండి, ఎంత ఫోర్స్తో మనిషి అనేవాడు అప్లై చేస్తే ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఈ మేక్ అనేది బయటికి వచ్చిద్ది అనేది ఇలాంటి కాన్సెప్ట్స్. మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ నెయిల్ రిమూవర్ ఎంత లెంత్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం అప్లై చేసే ఫోర్స్ అనేది మనకి చేంజ్ అవుతుంటుందండి. ఎక్కువ లెంత్ ఉన్నదే లివర్ తీసుకొని అప్లై చేస్తే తక్కువ ఫోర్స్తో ఇది తొందరగా వచ్చేస్తుంది. అదే తక్కువ లెంత్ ఉన్నది తీసుకున్నాను కానీ మీరు అప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అది మనం చెప్పింది కరెక్టా కాదనేది మనం ఈ క్యాలిక్యులేషన్ మెకానిక్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ చేసి ఇది మనం ప్రూవ్ చేయొచ్చు. లెంత్ ఇంక్రీజ్ అయితే మనకి బెనిఫిట్ ఏంటి, లెంత్ డిక్రీజ్ అయితే మనకి డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మన మెకానిక్స్ కాన్సెప్ట్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మన చాలామంది మన జిమ్కి వెళ్ళి బైసెప్స్ చేస్తూ ఉంటారు. సో చేసినప్పుడు ఇప్పుడు డంబెల్ కానీ ఏదైనా వెయిట్స్ అనేవి ఇక్కడ పైకి కిందకి మనకి మూవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇక్కడ ఈ కండ దగ్గర ఇక్కడ మనకి బెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బైసెప్స్ చేసినప్పుడు ఇక్కడ మనకి మనం లోడ్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ దాని యొక్క ఆపోజిట్ టెన్షన్ అనేది ఇక్కడ మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్ల వర్కౌట్ చేసినప్పుడు మనం ఎక్కడ డంబెల్స్ ఇక్కడ పైకి కిందకి లిఫ్ట్ చేస్తుంటే అది ఇక్కడ దాని యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, మనకు కావాల్సిన బాడీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి పర్టికులర్గా మనకి ఇక్కడ మెకానిక్స్ అనే ఇక్కడ కాన్సెప్ట్స్ ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, సో అంటే మీరు యాక్ట్ చేసే ఇక్కడ మీరు లేపే లోడ్ లిఫ్ట్ చేసే లోడ్ ఇక్కడ కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అయింది. ఆ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఇక్కడ ఈ హ్యాండ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటుంది. ఓకే అండి, సో అందువల్ల మనకి ఈ కాన్సెప్ట్స్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఎంత ఫోర్స్ మనకి పైకి లిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏ విధమైన మనకి ఎఫెక్ట్ అనేది ఈ హ్యాండ్ మీద ఎలా ఉండిద్ది, ఎక్కడ యాక్ట్ అయ్యిద్ది అనేది కూడా మనం చెప్పేయచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇందాక సిలబస్లో చూసినప్పుడు కపుల్ ఫోర్సెస్ అనేవి ఒక కాన్సెప్ట్ చూసాం ఫస్ట్ యూనిట్లో. ఆ కపుల్ ఫోర్సెస్ అనేవి వాటికి అప్లికేషన్కి ఎగ్జాంపుల్ ఇదండి వాటర్ ట్యాప్. అంటే ట్యాప్ని మనం క్లోజ్ చేయడానికి కానీ లేదంటే ఓపెన్ చేయడానికి యూజ్ చేసే ఫోర్స్ అక్కడ కపుల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఇందాక ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేసినప్పుడు కపుల్ ఫోర్సెస్ వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి వచ్చినాయి కదా, ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. సేమ్ అదే ఇక్కడ కపుల్ ఫోర్స్ అనేది ఇక్కడ స్టీరింగ్ అనేది మనకి మూవ్ చేసినప్పుడు అక్కడ యూజ్ చేసే ఫోర్సెస్ కూడా కపుల్ ఫోర్సెస్. అంటే ఇక్కడ ట్యాప్ దగ్గర మనం ఏ విధమైన ఫోర్సెస్ అప్లై చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా కపుల్ ఫోర్సెస్ అని యాక్ట్ అవుతాయి. అవి ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సైకిల్ అనేది మనకి తొక్కేటప్పుడు అక్కడ మన అప్లై చేసే ఫోర్సెస్ కూడా ఇక్కడ కపుల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయండి. నెక్స్ట్ అదేవిధంగా బెల్ట్ డ్రైవ్స్, ఏదైనా బెల్ట్స్ అంటే మనకి పుల్లీస్ ఉంటాయి, మిషన్స్లో చేసే బెల్ట్ పుల్లీస్ ఉంటాయండి. వాటిలో అక్కడ కూడా మనకి ఈ విధంగా యాక్ట్ అవుతూ ఉంటాయి ఫోర్సెస్ అనేవి. నెక్స్ట్ మనకి ఈ స్పాండర్ అనేది చూడండి, ఈ స్పాండర్ అనేది ఇక్కడ ఉన్న నట్ని ఇవ్వండి, ఇక్కడ మీకు ఈ నట్ అనేది దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ నేను ఈ స్పాండర్ పెట్టి మనం ఇవ్వండి ఈ లెంత్ మీద ఇటు ఒక హ్యాండ్ అనేది ఇటు సైడ్ కిందకి పుష్ చేస్తాం, ఇంకొక హ్యాండ్ ఏమో ఇటు పైకి పుష్ చేస్తాం. ఓకే అండి,
అంటే ఇక్కడ ఆపోజిట్లో ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం. ఓకేనా, ఆపోజిట్లో ఫోర్సెస్ అప్లై చేస్తేనే అది రొటేట్ అయింది. టైట్ అవ్వాలన్నా లూజ్ అవ్వాలన్నా కానీ ఫోర్సెస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. అవే ఇక్కడ కపుల్ ఫోర్సెస్ అండి. ఆ కపుల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం వల్ల మనకి టర్నింగ్ మూమెంట్ అంటే రొటేషన్ అనేది ఇక్కడ జరిగిద్ది. సో అప్లికేషన్ కపుల్స్ యొక్క అప్లికేషన్ ఇదే మెయిన్గా. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్న వాటర్ ట్యాప్ కానీ లేదంటే స్టీరింగ్ మెకానిజం కానీ ఈ స్పాన్ రొటేషన్ కానీ ఇవన్నీ కూడా మన కపుల్ ఫోర్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి ఇవి సింపుల్ లిఫ్టింగ్ మిషన్స్ కిందకి వస్తాయండి కాన్సెప్ట్. ఈ సింపుల్ లిఫ్టింగ్ మిషన్స్ ఏంటంటే ఇందాక మీకు చెప్పిన తక్కువ మనం పని అనేది మన జస్ట్ ఫోర్స్ తక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎక్కువ లోడ్ని మనకి లిఫ్ట్ చేయాలంటే ఈ కాన్సెప్ట్, ఈ మెకానిజమ్స్ ఇవ్వండి. ఈ పుల్లీస్ అంట, పుల్లీస్ నెక్స్ట్ ఇది స్ట్రింగ్, ఈ కనెక్షన్ ఇట్లా ఇవ్వటం వల్ల ఇక్కడ మనిషి ఉన్నవాడు ఇక్కడ లాగితే ఆటోమేటిక్ ఈ వెయిట్ అనేది ఇది 1000 LB 1000 పౌండ్స్ బరువు ఉన్న ఆ స్టోన్ని లేపాలంటే 1000 LB అంటే నియర్లీ 450 kgs అండి. 450 kgs ఉన్న బరువుని ఒక మనిషి ఉన్నవాడు మామూలుగా అయితే డైరెక్ట్గా లేపాలంటే లేపలేడు. ఓకే అండి, అదే కనుక అంటే 450 kgల బరువుని ఒక మనిషి పైకి లిఫ్ట్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అండి. అవును కదా, అదే ఈ లిఫ్టింగ్ మిషన్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం యూజ్ చేసి మెకానిజమ్స్ని యూజ్ చేసి మనం ఒక మనిషిని ఎవరు ఇక్కడ జస్ట్ లాగితే ఆటోమేటిక్ ఈ మిషన్స్ మూవ్ అయ్యి ఈ లోడ్ అనేది మనిషే లేపగలడండి. ఎట్లా అంటే బై యూజింగ్ దిస్ మెకానిజం. ఓకే, సో అంటే ఇక్కడ 450 kgs లేపడానికి జస్ట్ చాలా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే చాలండి ఇక్కడ. ఓకేనా, అది కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఈ లాస్ట్ యూనిట్లో వర్క్ ఎనర్జీ అనే కాన్సెప్ట్లో ఇవి మనం నేర్చుకుంటాం. ఇవి లాస్ట్ యూనిట్ 5th యూనిట్లో వస్తాయి ఇవి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్ మొత్తాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే ఇక్కడ మనం అప్లై సపోజ్ ఈ విధంగా ఈ డైరెక్షన్లో తీసుకుంటాం స్ట్రింగ్కి. ఓకే, నెక్స్ట్ సివిల్ ఇంజనీర్స్ కానీ మెకానికల్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకి సైట్ ఇంజనీర్స్గా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దానికి సూటబుల్ సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకొని వర్క్ చేయించాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఐరన్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంది. అక్కడ ఎంత సైజు ఉన్న రాడ్స్ని యూజ్ చేసి అక్కడ ఫస్ట్ అంటే మనకి రిక్వైర్డ్ అక్కడ వెహికల్స్ వెళ్ళినప్పుడు పడిపోకుండా ఉండాలంటే దానికి తగ్గట్టు స్ట్రెంత్ అనేది మనం ఎంత సైజు ఉన్న ఐరన్ ఫ్రేమ్స్ వాడాలి, ఏ షేప్లో వాడాలి, ఏ డిజైన్లో చేయాలి, ఇవి మొత్తం మనం ఈ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కనుక తెలిస్తే ఎంత సైజు ఉన్న రాడ్స్ వాడితే ఆ బ్రిడ్జ్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా డిజైన్ ఎందుకు ఈ డిజైన్లోనే ఎందుకు దీని కన్స్ట్రక్షన్ ఉంది అనేది పర్టికులర్ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ రాడ్స్ అనేవి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చారు, ఇక్కడ పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. అవి మొత్తం మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే మీకు అది ఎందుకు ఇచ్చారనేది మీకు అర్థమైందండి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏదన్నా ఫిష్ హంటింగ్కి వెళ్తే కనుక మనకి ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే దారం ఉంది కదండి, ఆ స్ట్రింగ్ అనేది కరెక్ట్గా దానికి స్ట్రెంత్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, ఇక్కడ యాక్ట్ అయ్యే ఈ చేప యొక్క ఫోర్స్కి అది లాక్కునే ఫోర్స్కి ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మ్యాక్సిమం ఇక్కడ ఎంత కెపాసిటీ ఉన్న ఫిష్ అనేది అంటే ఎంత లోడ్ మనకి ఇక్కడ హ్యాంగ్ అవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టు ఇది డిజైన్ చేసుకోవాలి ముందుగానే. ఏ టైప్ స్ట్రింగ్ వాడాలి, ఎంత డయామీటర్ ఉన్న స్ట్రింగ్ వాడాలి, అదేవిధంగా ఇక్కడ ఈ స్టిక్ అనేది ఎంత సైజు ఎంత డయామీటర్లో ఉండాలి, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ యాక్ట్ అయ్యే లోడ్ని బేస్. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి క్రేన్స్లో కూడా మనం యూజ్ చేస్తామండి. క్రేన్స్ లిఫ్ట్ చేసే క్రేన్స్లో ఇవి సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇది ఇనర్షియా అనే కాన్సెప్ట్ అండి. ఇనర్షియా అనే కాన్సెప్ట్లో ఈ డీటెయిల్గా వస్తాయి. మనకి ఇక్కడ చూస్తే ఒక క్లిప్ అనేది పేపర్ మీద ప్లేస్ అయ్యింది, ఆ పేపర్ వచ్చి ఒక గ్లాస్ మీద ప్లేస్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఓన్లీ పేపర్ని జస్ట్ హిట్ చేస్తాడండి. జస్ట్ కొట్టినప్పుడు ఓన్లీ పేపర్ని మాత్రం కొట్టాడు, పేపర్ అనేది బయటికి వెళ్ళిపోద్ది, క్లిప్ మాత్రం అదే డైరెక్షన్లో కిందకి ఇట్లా పడిద్ది. దేనివల్ల అంటే అది ఇనర్షియా ఫోర్స్.
ఆ ఇనర్షియా ఫోర్సెస్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ స్పానర్స్. ఈ స్పానర్స్ యొక్క డిజైన్ చూడండి. ఈ స్పానర్ యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్లో ఉండే లెంత్ తక్కువ ఉంటుంది. ఈ యాంగిల్స్ ఎందుకు, మనకి ఏ విధంగా డిజైన్ చేయాలి, వీటికి పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుందండి. ఎందుకంటే మనకి తక్కువ ఫోర్స్తో ఎక్కువ ఎఫర్ట్ అనేది రావాలంటే డిజైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఇవి ఎందుకు ఏ విధంగా ఇస్తారనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఎయిర్ పంప్. ఇక్కడ మనకి టైర్కి మన ఆటోమొబైల్స్లో మనకి ఏదైనా టైర్లో గాలి అనేది నింపాలంటే మనకి ఇదిగోండి లెగ్ టైప్ ఎయిర్ పంప్స్ ఉన్నాయి కదండి. ఇందులో దాని యొక్క డిజైన్ చూడండి, దాని యొక్క డైమెన్షన్స్ అనేది మీకు చూస్తే అర్థమైంది. ఎందుకు ఈ విధంగా ఈ డైరెక్షన్లోనే ఇట్లానే కనెక్షన్ ఎందుకు ఇవ్వాలి. ఇక్కడ ఈ లివర్ అనేది మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే లివర్స్ అనే మెకానిజంకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్కి ఈ లివర్ అనేది ఎంత లెంత్ ఉంది, నెక్స్ట్ టర్నింగ్ మూమెంట్కి ఎంత దూరం ఉంది, ఈ కాన్సెప్ట్ని బేస్ అంటే దాన్ని బట్టి ఆ డిస్టెన్సెస్ని బట్టి మనం తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది కదిలే విధంగా డిజైన్ చేస్తుంది. అంటే ఈ లెంత్ అనేది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ బి నుంచి ఏకి ఉన్న ఈ లెంతే మనకి ఇంపార్టెంట్ అండి. ఆ లెంత్ అనేది ఎక్కువ ఉంటే మనం తక్కువ ఫోర్స్కి అప్లై చేస్తే చాలండి. తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఆటోమేటిక్గా పుష్ అయ్యింది. ఓకే అండి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ ఇక్కడ ఎక్కువ లెంత్ ఉండాలి, ఇక్కడ తక్కువ లెంత్ ఉండాలి. అది మెయిన్ మన డిజైన్ యొక్క మెయిన్ అదండి. సో అట్లా ఉంటేనే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది కరెక్ట్గా తక్కువ ఫోర్స్తో అంటే తక్కువ ఎఫర్ట్ పెడితే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. ఈ విధంగా ఇలాంటివి డిజైన్ చేయాలన్నా మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కావాలి మనకి. సో ఒక ల్యాడర్, ఈ ల్యాడర్ అనేది తీసుకుంటే మనిషి అనేవాడు ఎక్కుతున్నప్పుడు ఈ ల్యాడర్ అనేది కొన్నిసార్లు స్లిప్ అవుతూ ఉంటుంది, కిందకి ఇట్లా జారిపోద్ది. ఎందుకు జారిద్ది అంటే దానికి ఇక్కడ ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ అండి. ఈ సర్ఫేస్ గోడకి ఇక్కడ ఈ చూడండి గ్రౌండ్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్స్ అనేవి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనిషి అనేవాడు ఎంత వెయిట్ ఉన్న మనిషి ఎక్కితే అది ఉండిద్ది, లేదంటే ఎక్కినప్పుడు అది స్లిప్ అయిద్దా లేదా జారిద్దా లేదనేది కాన్సెప్ట్స్ అన్ని మొత్తం ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ క్రేన్స్ యొక్క డిజైన్స్ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా రొటేషన్ మెకానిజమ్స్ ఉండే, ర్యామ్స్, హైడ్రాలిక్ ర్యామ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ లోడ్ ఎంత లోడ్ అనేది ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి వాటికి డిజైన్స్ అనేవి మొత్తం డిపెండ్ అయి ఉంటాయండి. అంటే ఇక్కడ కెపాసిటీ అండి, ఇక్కడ ఉండే కెపాసిటీ అంటే ఇక్కడ ఎంత లోడ్ అనేది పైకి లిఫ్ట్ చేస్తాయి దాన్ని బట్టి రిమైనింగ్ పార్ట్స్ అన్ని డిజైన్ అనేది ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇవి కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత పైన ట్రక్ అనేది ఈ పైన ఎంత లోడ్ మనం క్యారీ చేస్తాం కెపాసిటీ, దానికి తగ్గట్టు దానికి ఈ హైడ్రాలిక్ ర్యామ్ అనేది హైడ్రాలిక్ సిలిండర్ యొక్క డిజైన్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. అంటే ఈ సిలిండర్ కింద ఇక్కడ మనకి హైడ్రాలిక్ ర్యామ్ ఉంది కండి, హైడ్రాలిక్ ర్యామ్ యొక్క డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఉండే ఇక్కడ సెంట్రాయిడ్, ఈ వెహికల్ యొక్క సెంట్రాయిడ్ అనేది పొజిషన్ కావాలి. దాని మీద యాక్ట్ అయ్యే టోటల్ ఫోర్సెస్ వీటిని బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి డిజైన్ చేస్తారు ఈ ఆటోమొబైల్స్. ఓకే అండి. సో మనకి సెంట్రాయిడ్ అనే యూనిట్ థర్డ్ యూనిట్లో వస్తుంది. నెక్స్ట్ పేపర్ క్లిప్. ఇక్కడ పేపర్స్ని హోల్డ్ చేసి క్లిప్ అనేది తీసుకుంటే దాన్ని ఓపెన్ చేసి మన పేపర్స్ని తీయాలంటే ఇక్కడ ఈ క్లిప్ ఓపెన్ చేయాలంటే మన ఫోర్సెస్ చూడండి ఇక్కడ ఏ విధంగా అప్లై చేస్తామో. ఓకేనా. సో వీటిని బేస్ చేసుకొని అంటే ఇక్కడ అప్లై చేసేది కూడా మన మెకానిక్స్ అనే ఫోర్సెసే, వాటిని బట్టి ఇక్కడ మనం డిజైన్ చేస్తూ ఉంటారు వాటిని. నెక్స్ట్ ఇవి ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్లో మనకి వెడ్జ్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది. ఓకేనా. వెడ్జ్ అండ్ బ్లాక్ ఫ్రిక్షన్ అనేది మనకు వస్తుంది. ఆ కాన్సెప్ట్ అక్కడ వచ్చినప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా దీని గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ప్రింటింగ్ ప్రెసెస్ కానీ లేదంటే జిరాక్స్ మిషన్స్ కానీ వీటిలో చాలా కొన్ని కాంపోనెంట్స్ స్లైడింగ్ కాంపోనెంట్స్ ఉంటాయండి, ముందుకి వెనక్కి మూవ్ అయ్యే కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని డిజైన్ చేయాలన్నా మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కావాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ ఏటీఎం మిషన్లో మన ఏటీఎం అనేది ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది లోపలికి తీసుకోవడానికి కానీ బయటికి పంపించడానికి కానీ, అదేవిధంగా
ఇక్కడ మనకి లోపల మనకి ఉండే మనీని బయటికి తీసుకొచ్చే ఆపరేషన్స్ కానీ వీటిలో కొన్ని మూవ్ అయ్యే కాంపనెంట్స్ ఉంటాయండి. ఆ మూవ్ అయ్యే కాంపనెంట్స్ ఎంత ఫోర్స్తో అది ముందుకి వెనక్కి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్లో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుంది అనేది ముందుగానే మనకి ఆ డిజైన్ చేసి అంటే తయారు చేసేటప్పుడు ఆ ఫోర్సెస్ అన్ని మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేస్తారు. అవి చేయాలంటే ఈ కాన్సెప్ట్ మన మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తేనే ఆ ఫోర్సెస్ని మనం అనలైజ్ చేయగలం కరెక్ట్గా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక హార్స్ని తాడుతో ఇక్కడ కట్టేసామండి. ఈ హార్స్ అనేది ఈ తాడు అనేది ఒకసారి చూస్తే మనకి చూడండి ఇక్కడ ముడి వేయలేదు, ఇక్కడ జస్ట్ రోల్ ఒక 3-4 టర్న్స్ జస్ట్ తాడు కట్టేసింది. ఒక యాంగిల్ ఒక పర్టికులర్ యాంగిల్లో ఈ హార్స్ అప్లై చేస్తే అది రాదండి. ఓకేనా, అది ఇంకొక యాంగిల్లో కనుక ఇది ట్రై చేసింది అనుకోండి, ఈ హార్స్ అనేది ఇంకొక యాంగిల్ అంటే ఇక్కడ 30 degrees ఉంది, 30 degrees కాబట్టి ఇంకొక యాంగిల్లో ఏమన్నా అది జస్ట్ కొంచెం వంగి లాగితే దాని యొక్క ఫోర్స్ అప్పుడు ఈ హార్స్ యొక్క ఫోర్స్ ఇంక్రీజ్ అయ్యి ఆటోమేటిక్గా ఈ తాడు అనేది ఊడిపోవచ్చు. అంటే దానికి పర్టికులర్ కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఇవి మీకు కాన్సెప్ట్స్ తర్వాత వస్తాయండి మీకు. ఇక్కడ మన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇది లిఫ్టింగ్ మనకి బ్రేక్స్, మనకి బ్రేక్స్ అనేవి బ్రేక్ మనకి ఆటోమొబైల్స్ చేసే డ్రమ్ బ్రేక్స్ యొక్క అరేంజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనకి బ్రేక్ అనేది ఇక్కడ వేస్తాం. ఈ బ్రేక్ అనేది ఇక్కడ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆ డ్రమ్ మీద మనకి ఇవ్వండి ఈ స్ట్రింగ్ అనేది మనకి గట్టిగా తగిలి ఫ్రిక్షన్ వల్ల మనకి బ్రేక్ అనేది పడుతూ ఉంటుంది. ఈ లివర్స్ అనేవి డిజైన్ చేయాలంటే మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తేనే బ్రేక్స్ని డిజైన్ చేయగలం. ఇక బ్రేక్స్ని డిజైన్ చేయాలంటే మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కావాలి. సో మన ఆటోమొబైల్స్లో బ్రేక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో ఆ బ్రేక్స్ని తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీని మనం డెవలప్ చేయాలంటే మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కావాలి. అదేవిధంగా ఒక ఇన్క్లైన్డ్ సర్ఫేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 degrees యాంగిల్తో ఉన్న ఒక రఫ్ సర్ఫేస్ మీద ఒక బాక్స్ని లాక్కుంటూ వెళ్ళాలంటే ఎంత ఫోర్స్ కావాలి, ఎంత ఫోర్స్తో లాగితే ఇక్కడ ఇప్పుడు 100 kgs వెయిట్ ఉన్న ఒక బాక్స్ని ఈ ఇన్క్లైన్డ్ ఉన్న సర్ఫేస్ మీద లాగాలంటే నాకు ఎంత ఫోర్స్ని అప్లై చేస్తే అది కదిలిద్ది. 100 kgs ఉన్న బాక్స్ని నువ్వు లాగాలంటే ఎంత ఫోర్స్ నువ్వు అప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఏ డైరెక్షన్లో నువ్వు అప్లై చేయాలి, ఈ డైరెక్షన్లో 20 degrees యాంగిల్ డైరెక్షన్లో అప్లై చేస్తే ఎంత ఫోర్స్ కావాలి, లేదు హారిజంటల్గా అప్లై చేస్తే ఎంత ఫోర్స్ కావాలి, ప్యారల్ టు ది ఇంక్లైన్ ప్లేన్ అయితే ఎంత ఫోర్స్ కావాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనకి ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్లో, ఫ్రిక్షన్ అంటే ఫస్ట్ యూనిట్లోనే మనకి ఇవన్నీ వస్తాయి ఫ్రిక్షన్ అండ్ టాపిక్లో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ బాటమ్ మనకి చూడండి, ఇక్కడ ఒక తాడు ఉంది మనకి, అంటే కేబుల్ ఉంటుంది, హై టెన్షన్ వైర్ ఉంటుంది. ఆ టెన్షన్ వైర్ మీద ఒక మనిషిని వాడు బ్యాలెన్స్డ్గా ఆ వైర్ రోప్ మీద నడుస్తూ ఉంటారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్టిక్ అనేది వాళ్ళ హ్యాండ్స్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రోప్ మీద మనం నడుస్తూ ఉంటారండి. సో ఈ కాన్సెప్ట్ మనకి సెంట్రాయిడ్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ యూజ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ మెయిన్గా ఇక్కడ ఉండేది. ఓకే అండి, సెంట్రాయిడల్ ఫోర్సెస్ వల్ల మనకి అది బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ఇలా కరెక్ట్గా అతను ఒక తాడు మీద నడవగలుగుతాడండి. నెక్స్ట్ అథ్లెటిక్స్, ఇక్కడ లాంగ్ జంప్ కానీ హై జంప్స్ చేసేటప్పుడు కానీ అక్కడ ఎంత యాంగిల్తో ఏ యాంగిల్లో దూకితే ఏ విధంగా ఎంత హైట్ రీచ్ అవ్వచ్చు అంటే వాళ్ళు స్టార్టింగ్ జంప్ చేసే యాంగిల్స్ అండి. ఓకేనా, స్టార్టింగ్ ఇనిషియల్ ఎంత వెలాసిటీతో వస్తే ఎంత స్పీడ్తో వచ్చి జంప్ చేస్తే ఆ హైట్ రీచ్ అవ్వచ్చు అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మన మెకానిక్స్ ద్వారా మనం చెప్పొచ్చు అండి. ఏ యాంగిల్తో ఎంత వెలాసిటీతో వస్తే ఆ హైట్ని మనం రీచ్ అవ్వచ్చు అనేది మెకానిక్స్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పొచ్చు మనం. ఇది కూడా ఒకటి ఎగ్జాంపుల్. చూడండి, ఈ ఏదైనా ఒక స్టోన్ని బ్రేక్ చేయాలనుకోండి, ఈ హ్యామర్తో బ్రేక్ చేయాలని నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, దీనికి ఇక్కడ ఉండే
ఈ స్టోన్ యొక్క కెపాసిటీని బట్టి నువ్వు అప్లై చేసే ఫోర్స్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఒక ఎగ్ ఉంది అనుకోండి, ఎగ్ ఉంటే చాలా ఈజీగా నువ్వు బ్రేక్ చేయొచ్చు. అదే ఈ ఎగ్ ప్లేస్లో ఒక ఐరన్ ఉందనుకోండి, ఐరన్ బాల్ ఉంటే ఇప్పుడు మనం బ్రేక్ చేయగలం అంటే బ్రేక్ చేయలేము. అంటే అప్పుడు ఐరన్ బాల్కి బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి, అది ఎగ్ని బ్రేక్ చేయాలంటే తక్కువ ఫోర్స్ కావాలి. అదే ప్లాస్టిక్ ఉందనుకోండి, ప్లాస్టిక్ బాల్ ఉంటే తక్కువ ఫోర్స్ కావాలి. అంటే ఇక్కడ మనకి మారే ఆబ్జెక్ట్ని బట్టి నువ్వు అప్లై చేసే ఫోర్స్ అనేది ఎస్టిమేషన్ వేయాల్సి వస్తుంది బ్రేక్ చేయాలంటే. ఓకేనా, దానికి కూడా మెకానిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక పక్షి అండి. ఇది దానికి ఎంటైర్ బాడీ మొత్తాన్ని దాని యొక్క ముక్కు మీద బ్యాలెన్స్ చేసి మొత్తం బాడీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోగలదు జస్ట్ దాని యొక్క ముక్కుతో. సో ఇక్కడ ఆ పక్షి అక్కడ అప్లై చేసే ప్రిన్సిపల్ ఏంటంటే సెంట్రాయిడ్ అనే కాన్సెప్ట్ అక్కడ అప్లై అవుతూ ఉంటుంది మనకి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ షీట్స్. ఈ ఐరన్ షీట్స్ ఇక్కడ చూడండి, ఈ విధంగా బెండ్ వచ్చే విధంగా ఐరన్ షీట్స్ని చేయాలంటే అక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అవి ఆ విధమైన బెండింగ్ ఫామ్ చేయొచ్చు మనం. అంటే ఆ మిషన్స్కి ఎంత ఫోర్స్ అప్లై చేసే విధంగా మిషన్ డిజైన్ చేయాలి. ఇలాంటివి మనకి ఇక్కడ చూడండి, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క బాడీలో ఉండే ఎలాస్టిక్ స్ట్రక్చర్ అంటే ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుందండి. మన మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మెటీరియల్ ప్రాపర్టీస్లో ఎలాస్టిసిటీ అనే ఉంటుంది. ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, ఇవన్నీ మెకానికల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి, మెటీరియల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఈ జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళకి ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఏ విధంగా మనకి ఉండిద్ది, ఎంత ఉండిద్ది, ఇలాంటి మనం ముందుగానే ఎస్టిమేషన్ వేయచ్చు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ వచ్చినప్పటికి. ఇక్కడ ఈ వెహికల్ ఆటోమొబైల్స్ మనకి ముందుకు వెళ్ళాలంటే ఎంత పవర్ ఉండాలి, మనకి ఎంత పవర్ ఉంటే కానీ ముందుకు వెళ్ళగలదు, ఎంత ఫోర్సెస్తో. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్ యొక్క సర్ఫేస్ టెక్స్చర్ను, సర్ఫేస్ యొక్క రఫ్నెస్ని బట్టి ఎంత ఫోర్స్తో వెళ్తే కదిలిద్ది, ఇలాంటి మొత్తం డిజైన్ చేయడానికి మనకి కాన్సెప్ట్ యూజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఒక మనిషిని మనకి అంటే చూసుంటారు. సో ఇందులో ఇక్కడ మనకి కరాటే, కుంఫు వీటిలో ఎదుట వ్యక్తిని మనకి ఓడించాలంటే ఎంత ఫోర్స్తో హిట్ చేస్తే అతను పడిపోతాడు అనేది, అంటే ఎంత స్పీడ్గా ఎంత ఫోర్స్తో అనేది ఆ క్యాలిక్యులేషన్ చూసారు. ఆ క్యాలిక్యులేషన్ మెకానిక్స్ అనమాట. ఎగ్స్ ఇప్పుడు 1 by 1 ఒకదాని మీద ఒకటి ఎగ్స్ అనేవి 1 by 1 ప్లేస్ చేసుకుంటూ వస్తే మనకి పర్టికులర్గా కొన్ని కౌంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50, 100 ఎగ్స్ అనేవి పెట్టిన తర్వాత బాటంలో ఉన్న ఎగ్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే ఆ కాన్సెప్ట్ మనకి మెకానిక్స్ అనేది చెప్పింది. ఎందుకు బ్రేక్ అవుతుందంటే వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అనేవి 1 by 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ కన్నా ఎక్కువ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవి బ్రేక్ అవుతాయి. అవి ముందుగా ఎస్టిమేషన్ వేయచ్చు అనమాట మనం ఎన్ని అంటే ఈ విధంగా. సో ఇక్కడ మన సిడి ప్లేయర్స్లో తీసుకుంటే సిడి ప్లేయర్ ఇక్కడ సిడి అనేది లోపలికి బయటకి మూవ్ అవడానికి అక్కడ యూజ్ అయ్యే మెకానిజం ఉంది కదండి, అక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది లోపలికి బయటికి రాగలుగుతుంది, దాన్ని డిజైన్ చేయడానికి మెకానిక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మన పవర్ ప్లాంట్స్లో పవర్ని జనరేట్ చేయడానికి యూజ్ చేసే ఒక మెకానిజం ఉంది ఇక్కడ. ఇది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ అంటే వాటర్ని యూజ్ చేసి పవర్ని జనరేట్ చేసే ఒక మెకానిజం. దీన్ని డిజైన్ చేయడానికి పవర్ ప్లాంట్స్ యూజ్ చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డిజైన్ చేయాలంటే మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్ వస్తేనే మనం డిజైన్ చేయగలం. నెక్స్ట్ ఇక్కడ మన మెకానిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ బుల్లెట్ అనేది మన అంటే గన్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ అనేది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఏ యాంగిల్తో వెళ్ళిద్ది, ఎంత దూరం వెళ్ళిద్ది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి స్పోర్ట్స్, మనకి వాలీబాల్ ఇలాంటి వాటిలో మనకి ఎంత ఫోర్స్తో ఎంత యాంగిల్తో ఏ యాంగిల్లో హిట్ చేస్తే ఎంత ఫోర్స్తో హిట్ చేస్తే నాకు కావాల్సిన డిజైర్డ్ పొజిషన్, నాకు కావాల్సిన పొజిషన్కి అది ఆ బాల్ వెళ్ళి పడగలదు. ఓకేనా, నాకు కావాల్సిన డిస్టెన్స్ రీచ్ అవ్వాలంటే ఎంత ఫోర్స్తో హిట్ చేయాలి,
నాకు కావాల్సిన యాంగిల్తో అది వెళ్ళాలంటే ఏ యాంగిల్లో ఎంత ఫోర్స్తో హిట్ చేయాలి, ఇలాంటి మైండ్ క్యాలిక్యులేషన్స్ మొత్తం మన మెకానిక్స్ ఏనండి. సో రాకెట్స్ అనేవి మనం లాంచ్ చేసినప్పుడు కూడా ఈ రాకెట్స్ యొక్క డిజైన్ కూడా మెయిన్గా మెకానిక్స్ బేస్ చేసుకుని ఉంటాయి. ఎంత ఫోర్స్తో మనకి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ని మించి ఇక్కడ ఫోర్స్ అప్లై అవ్వదు, అది ఎంత ఫోర్స్ మనం అప్లై చేస్తే ఈ రాకెట్ అనేది ముందుకు వెళ్ళగలదు అనేది మెకానిక్స్ అనేది చెప్తుంది. సో టు డీల్ విత్ ది అబౌవ్ సిచ్యువేషన్స్ వీ రిక్వైర్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇప్పుడు మీకు చెప్పుకున్న ప్రతి డయాగ్రామ్ కూడా వాటి యొక్క సిచ్యువేషన్స్ వాటిని మొత్తం స్టడీ చేయాలంటే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కావాలండి. ఓకే, సో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ మెకానిక్స్ ఆన్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఆల్రెడీ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో మెకానిక్స్ ఎక్కువ యూజ్ చేస్తామని చెప్తాం ఆల్రెడీ. We study engineering mechanics to develop the capacity to predict the effects of force on motion while carrying out the creative design functions of engineering. సో ఈ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయగలం అంటే తక్కువ ఫోర్స్తో అంటే తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ ఎలా మనం పొందగలం, బెస్ట్ డిజైన్స్ ఎలా చేయవచ్చు అనేది ఈ మెకానిక్స్ యూజ్ చేసి, ఈ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే కనుక బెస్ట్ డిజైన్స్ అనేవి మనం చేయొచ్చు అండి. ఓకేనా? సో ఇవంతా హిస్టరీ అండి, హిస్టరీ ఆఫ్ మెకానిక్స్. సో మనకి ఆర్కిమిడిస్ ఆల్రెడీ అందరికి బాగా తెలిసినది. ఆర్కిమిడిస్ యూజ్ చేసిన లివర్స్ ఆర్కిమిడిస్ ఏం కనుక్కున్నాయంటే లివర్స్ అండి. ఆ లివర్స్ అనే కాన్సెప్ట్ అనేది కూడా మన మెకానిక్సే. ఓకే అండి. సో మెకానిక్స్ అనే కాన్సెప్ట్ని అప్పట్లోనే 212 BCలోనే యూజ్ చేశారు. ఓకే అండి. అదేవిధంగా గ్యాలీలియో మనకి బాగా తెలిసిన వ్యక్తి గ్యాలీలియో. ఆల్రెడీ అతను కూడా తన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మెయిన్గా డైనమిక్స్ అనే ఇన్వాల్వ్ అంటే అండి. మనకి 5th యూనిట్ మన మెకానిక్స్లో ఉన్న 5th యూనిట్ ఉంది కదా, ఆ 5th యూనిట్ మీద ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ అనేవి గ్యాలీలియో అనేది అప్పట్లోనే చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా న్యూటన్స్ థర్డ్ లా కానీ ఇవన్నీ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవన్నీ కూడా మన మెకానిక్సే. ఓకేనా? న్యూటన్ లాస్ అనేవి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇవ్వండి లెగ్రాంజ్, హామిల్టన్ వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములాస్ అవన్నీ కూడా ఎక్కువ మెకానిక్స్ ప్రాబ్లమ్స్కి చేసిన ఫార్ములాస్ అండి. ఇవన్నీ హిస్టరీ అనమాట మనకి. ఓకే, మనకి బ్రీఫ్గా చెప్పండి ఈ 5 యూనిట్స్ కాన్సెప్ట్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా? ఈ 5 యూనిట్స్ అనేవి 1 by 1 ఇక రేపు నుంచి నెక్స్ట్ క్లాస్ 1 by 1 డిస్కస్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.